ఈ వీడియోలో మనం స్టార్ ఆఫ్ డేవిడ్ అనే ఒక ప్రాచీనమైన చిహ్నం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు స్టార్ ఆఫ్ డేవిడ్ అంటే రెండు త్రిభుజాలు కలిసి ఏర్పడే ఒక ప్రత్యేకమైన చిహ్నం. అండ్ అలాగే ఇది ఆత్మ మరియు శరీరం, పైన మరియు క్రింద, భూమి మరియు ఆకాశం వంటి రెండు విభిన్న శక్తులను ఏకం చేయటాన్ని సూచిస్తుంది. అలాగే దీనిని మరొక పేరుతో కూడా పిలుస్తారు, సీల్ ఆఫ్ సోలోమాన్. ఇది వేల సంవత్సరాలుగా రాజులు మరియు రాణులు అలాగే గౌరవనీయుల చేత పూజించబడుతుంది. ఎందుకంటే ఆకాశాన్ని భూమిపైకి తీసుకురావడం అనే భావనకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఆత్మను పదార్థంలో కలపడం. అలాగే ఇది టాంత్రిక్ యూనియన్ భావనకు కూడా చిహ్నం. టాంత్రిక్ యూనియన్ అంటే దివ్యమైన పురుష మరియు స్త్రీ శక్తుల ఏకత్వం అనే అర్థం. అలాగే ఈ చిహ్నం అనేది ఒక మతానికి లేదా దేశానికి చెందినది కాదు. ఇది ప్రాచీన కాలం నుండి అనేక సంస్కృతులలో ఉపయోగించబడింది. భారతదేశం, ఆర్మేనియా, ఇథోపియా, రోమ్, ఫినిషియా, మెసోపోటేమియా, బ్యాక్ట్రియా, ఈజిప్ట్, జపాన్ లాంటి నాగరికతలో ఇది ఉపయోగించబడింది. అలాగే స్టార్ ఆఫ్ డేవిడ్ అనే చిహ్నం భారతదేశంలో చాలా పాతదే. హిబ్రూ సాంప్రదాయంలో దావీదు నక్షత్రం అని పిలువబడే చిహ్నం సనాతన ధర్మంలో షట్కోణ అని పిలువబడుతుంది. అలాగే ఇది రెండు త్రిభుజాలతో తయారు చేయబడిన 6 కోణాల నక్షత్రం. ఇది శక్తి మరియు శివుని కలయికను సూచిస్తుంది. ఇది దైవిక స్త్రీ మరియు పురుష శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. సో శక్తి మరియు శివుడు గణేశుని తల్లిదండ్రులు. గణేశుడు ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ మరియు భక్తికి ప్రసిద్ధి చెందాడు. కనుక ఇది గణేశుని యొక్క యంత్రానికి కేంద్రంగా గుర్తించబడింది. ఇది హిందూ మతంలో తంత్ర విద్యలోను అలాగే యోగ సాధనలో శక్తుల ఏకత్వం కోసం వాడతారు. అంతేకాకుండా నేటి రోజుల్లో ఇది ఇజ్రాయెల్ దేశపు ప్రధాన గుర్తుగా గుర్తించబడింది. అలాగే ఇది మతపరమైన చిహ్నమే కాదు, ఇది ప్రపంచమంతటా ఏకత్వం, ఆధ్యాత్మికత అలాగే ప్రేమకు చిహ్నంగా ఉంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.